నమస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ చెలరేగుతా ఉంది. ఇదే సందర్భంలో బీజేపీ పార్టీ ఇలా ధర్నా చౌక్ లో ధర్నా కోసం పిలిపించినటువంటి నేపథ్యం. ఒక పక్కన రేవంత్ రెడ్డి, మరో పక్కన కేసీఆర్, వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కైపోయి ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి అంశాన్ని మరి దీన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి బీజేపీ శ్రేణులంతా ఆరోపిస్తున్నటువంటి విషయం. ఇదే సందర్భంలో ధర్నాకు వచ్చినటువంటి చాలా మంది కూడా బీజేపీ శ్రేణులు అంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. చాలా మంది యొక్క అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఈ ధర్నా ఎందుకు చేయాల్సి వస్తుంది, మరో పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ములాఖాతాలు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తారు. ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మహిళా లీడర్లు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా లీడర్లతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఈ రోజు ప్రధానంగా ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ నేతలు, జడ్జీలు, పెద్ద పెద్ద నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత సమాచారం కానీ, పొలిటికల్ సమాచారం కానీ దీన్ని తీయడం అనేది మంచి చర్య కాదు. దీన్ని కేసీఆర్ ప్రభుత్వంలో తెలిసి చేసిండా, తెలియక చేసిండా, మూర్ఖుడై చేసిండు. తెలియక చేసిండు అంటలేదు మేము. మూర్ఖత్వ అహంకారంతో ఆయనకు అధికారం ఉందన్న బలుపుతోటి అనొచ్చా, బలుపుతోటి ఇటువంటి చర్యలు ఎన్నో చేశారు. కవిత గాని సారాయి కేసులో తన కూతురు, తన కొడుకు డ్రగ్స్ కేసులో గాని ఇట్లాంటి చర్యలు చేయడం అనేది, ఇది బయటికి రావడం, ఈ కేసుని సిఐడికి అప్పచెప్పకుండా నీరు గార్చడం అనేది రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ చర్య ఇది మంచిది కాదు. కేసీఆర్ కి ఏదైతే దుస్థితి పట్టిందో రేవంత్ రెడ్డి గారికి అంతకంటే ఘోరమైన దుస్థితి పట్టింది. దీనివల్ల ఇద్దరు కుంభకాయ చేసే దీన్ని మేము ఈ బీజేపీ పార్టీ తరపున వ్యతిరేకిస్తున్నాం. ఒక పక్కన ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఎల్ సంతోష్ కూడా ఇరుక్కున్నాడు. గతంలో మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించిన అంశంలో మరి ఎందుకు బిఎల్ సంతోష్ ఇప్పటి వరకు పోలీస్ కంప్లైంట్ చేయట్లేదు? ఎందుకు దీనిపైన దర్యాప్తు చేయాలని చెప్పేసి ఎందుకు కోరడం లేదు? వాళ్ళంతా కుంభకాయ చేసేదండి. ఇది కుంభకాయ చేసేది. ఇది దీని మీద సిబిఐకి ఇవ్వట్లేదు, దీన్ని నీరు గారిస్తున్నారు అనే దాని మీదనే మేము ఇలా ధర్నా చేయడం జరుగుతుంది బీజేపీ పార్టీ తరఫున. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఆ సిబిఐ తోటి విచారణ జరిపించేటువంటి ఆస్కారం బీజేపీకి ఉంటుంది కదా, అలా ఎందుకు చేయట్లేదంటే స్టేట్ పార్టీ సపోర్ట్ ఉండాలి కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి చేయాలి కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ సిబిఐకి ఇస్తే సిబిఐ చేస్తుంది. మాది నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి సిబిఐకి చెప్తే మేము చర్య తీసుకుంటాం. దాని మీద స్టేట్ గవర్నమెంట్ దాని మీద ఇన్వాల్వ్ కావట్లేదు, దాన్ని బయటికి తీయట్లేదు, దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇదంతా కుంభకై చేస్తున్న పని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో మా యొక్క ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పేసి వాళ్ళు కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తా ఉన్నారు. అంత ఈజీగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుమ్మక్కయ్యని చెప్పేసి ఏ విధంగా ఆరోపిస్తా ఉన్నారు? యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి, ఈ కేసు గురించి, ఇంత పెద్ద కేసు గురించి యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి కేసీఆర్, రేవంత్ రెడ్డి కుంభక్కయ్య, కేసీఆర్ బతుకు ఎట్లయింది అనేది సేమ్ అట్లానే రేవంత్ రెడ్డిది అవుతుంది అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. ఇంతమంది కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ తీసుకోవట్లేదు, ఈ కేసు గురించి బయటికి తీయట్లేదు, సిబిఐకి ఇవ్వట్లేదు కాబట్టి మేము ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవాలని. నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ జరుగుతుందన్నటువంటి నమ్మకం ఏమైనా ఉంది? మాకు నమ్మకం లేదు, కానీ కేసీఆర్ జీవితం అయినట్టే అవుతుంది, కేసీఆర్ ప్రభుత్వం అయినట్టే అవుతుంది. కేసీఆర్ లాగానే ఆయన కూడా అవుతాడు, ఆయన ప్రభుత్వం కూడా కూలిపోయిద్దని మేము చెప్తున్నాం. ఈ రోజు ధర్నా చౌక్ లో మీ బీజేపీ పార్టీ ఎందుకు ధర్నా చేస్తా ఉంది? ఈ రోజు బీజేపీ పార్టీ నుండి మరి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చౌక్లు ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ రాష్ట్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతో మందిని కూడా బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది, ఎంతో మంది జీవితాలతో ఆడుకోవడం జరిగింది. అందులో ప్రజెంట్ గా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి బెదిరించడం జరిగింది. మరి అలాంటప్పుడు ఆధారాలన్నీ ఉన్నాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు మరి వీరి మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టట్లేదు? ఎందుకు మరి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనటువంటి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం లేదు? ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా
రావడానికి కారణమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మేము ప్రశ్నించడం కోసం అనేసి ఈనాడు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరు ఎట్లా కుమ్మక్కైలని చెప్పేసి ఎట్లా ఆరోపిస్తా ఉన్నారు మీ దగ్గర? ఎందుకు ఆరోపిస్తున్నాము అని అంటే వాళ్ళ ఆల్రెడీ ఆయనే ఒక అభ్యర్థి, అందులో ఉన్నటువంటి ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి అలాంటప్పుడు ఆయన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మేము కాబట్టి ఏమనుకుంటాము, వీళ్ళిద్దరు కుమ్మక్కైనరు కాబట్టే అక్కడే యాక్షన్ తీసుకోవట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము అది మొత్తం కూడా నాశనం పాలైంది. అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజా సొమ్ముని ఆగం చేసినట్టే కదా. ఇలాంటి ఎన్నో రకమైనటువంటి అవినీతి పనులు, కవిత లిక్కర్ దందా, గ్రనేడ్ దందా, ఇసుక దందా, మరి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పంపకాలు, ధరణి పేరుతోటి ల్యాండ్లన్నింటిని కూడా మోసం చేయడం, ఉన్నటువంటి వ్యక్తుల పేరు మీదనే మళ్ళీ మార్చడం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా 5 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ఏమనుకుంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలైనా, ప్రతిపక్ష పార్టీగా బీజేపీ అయినా కూడా ఈ విధంగానే ఇద్దరు కుమ్మక్కైందని అనుకుంటారు కదా. అందుకే ఈనాడు వారికి బుద్ధి చెప్పడం కోసం అనేసి ఈ ధర్నా చౌక్ లో ధర్నా చేయడం జరుగుతుంది. ఏమని డిమాండ్ చేస్తాను? ప్రధానంగా డిమాండ్ ఏంటి మీది? మాదా బీజేపీ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలి. 6 గ్యారెంటీలని 100 రోజుల్లోగా చేస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీని ఏది కూడా నెరవేర్చలేదు. రైతులకు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానన్నారు, 500 బోనస్ ఇస్తానన్నారు, మరి రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తానన్నారు, అది ఏ విధంగా కూడా నెరవేర్చలేదు. ఈనాడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఏ విధంగా కూడా చర్య తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పు తీరుతారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకపోతే ముందు భారతీయ జనతా పార్టీ ఇంకా ముందుకు ఇలాంటి ఎన్నో రకమైనటువంటి ధర్నాలు చేస్తామని మరి చెప్తూ ఉన్నాం. ఈ రోజు ప్రధానంగా మీ ధర్నా చేయడానికి బీజేపీ పార్టీ ఈ ధర్నా చౌక్ లో ఎందుకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది? నా పేరు మంజులారెడ్డి, భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిని. ఈ రోజు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వాళ్ళు గెలవాలనుకుంటున్నారు. ఎంత విడ్డూరం ఇది! ఇంత జరిగినా కూడా రేవంత్ రెడ్డి స్పందించకపోవడం హాస్యాస్పదం. దీని గురించి మేము బీజేపీ తరఫున ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. అట్లాంటిది రేవంత్ రెడ్డి పరిపాలనకు వచ్చినటువంటి 5 నెలల కాలంలో 2 నెలల కాలం కూడా ఆల్మోస్ట్ ఈ ఎన్నికల కోరుతుంటూ పోయింది. ఇక ఉన్నటువంటి 3 నెలల కాలంలో, ఈ 3 నెలల కాలంలోనే ఇద్దరు రేవంత్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇద్దరు ఎట్లా కుమ్మక్కైందని చెప్పేసి మీరు ఎట్లా ఆరోపిస్తా ఉన్నారు? అవునండి, ఆయన సడన్ గా సీఎం అయింది. ఆయనకి ఏం చేయాలో ఆయనకే తెలియట్లేదు. ఆయన పరిపాలించడం రావట్లేదు. అనుకోకుండా ఆయన సీఎం అయిపోయి ఆయన ఏం చేయాలో ఆయనకు తెలియట్లేదు. ఇప్పుడు కేసీఆర్ ఇద్దరు కుమ్మక్కైంది కాబట్టే కదా ట్యాపింగ్ విషయం బయటకు తీయాలి కదా. ఇప్పుడు నిజంగా ఇంత జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో, బయటకు తీసి దాని గురించి మాట్లాడాలి. ఆయన మాట్లాడట్లేదు, స్పందిస్తలేడు. ఆయనకి ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు పరిపాలించడం తెలియట్లేదు. సడన్ గా వచ్చేసిండు కదా, తెలియట్లేదు. అదే నరేంద్ర మోడీ గారు ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చిండు, దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్తుండు. ప్రజలందరూ ఇదైపోయి రాష్ట్రంలో కూడా 12 సీట్లకు అందరు రెడీగా ఉన్నారు. ఇన్ని సీట్లు గెలుస్తారన్న ఇదితోటి ఆయన కామ్గున్నాడు అనమాట. స్పందించకుండా కామ్గున్నాడు. ఎక్కడ బీజేపీ పైకి ఎదుగుతుందో అన్న ఉద్దేశంతో కామ్గున్నాడు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నారు పోలీసులకి, మా ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది అనేది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయింది గతంలో. మరి ఆయన దానిపైన కూడా విచారణ చేస్తామని చెప్తా ఉన్నాడు కదా. ఆయన దయ్యంటే ఆయన చేయాలి కదా. ఆయన ఎందుకు చేయట్లేదు? కామ్గా ఉన్నాడంటే కుమ్మక్కైనట్లే కదా. ఆయన కూతురు కోసమేమో ఆయన చూసుకున్నాడు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల సమస్యలను చూస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల కోసమే ఉంటుంది. ఒక భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం మీకు తెలిసే ఉంటుంది. సారాదందాలో కల్వకుంట్ల కవిత యొక్క కేసు దాదాపుగా 2.5 సంవత్సరాలు కొనసాగింది. కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ గాని సిబిఐ గాని ఎక్కడ కూడా దర్యాప్తు చేయలేదు. ఆమె మీద విచారణ లేదు. 2 సంవత్సరాల తర్వాత బీజేపీ పార్టీ
దీనిపైన చర్య 2 సంవత్సరాల తర్వాత. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కేవలం 5 నెలల కాలమే. ఇప్పుడే మీ యొక్క ఆరోపణలు ఏ విధంగా చూసుకోవచ్చు? అట్లా 2 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ చేసాము. వాళ్ళు కప్పిపుచ్చుకున్నారు, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేసి ఒకరొక్కరిని మభ్య పెడుతూ వాళ్ళ కేసు బయటికి రాకుండా చేసుకున్నారు. అవన్నిటిని నిదానంగా మొత్తం బయటికి తీసి ఒక్కసారిగా ఇప్పుడు పట్టుబడ్డారా లేరా, శిక్ష వేసిండ్రా లేరా, మొత్తానికి అయ్యేటట్లు చేశాం మేము. 2 సంవత్సరాలు అంటే ప్రతి ఒక్కటి ముందు నుంచి తీసుకుంటూ రావాలి. ముందే అరెస్ట్ చేసిండు, వాళ్ళు ధ్వంసం చేసి వాళ్ళు అట్లా చేసుకున్నారు, వాళ్ళ అధికారం నుండి అట్లా చేశారు. దాన్ని అంతా మేము వాళ్ళకి వెలికి తీయడానికి టైం కూడా కాంగ్రెస్ పార్టీకి టైం కావాలి. కేవలం 5 నెలలు, దానిలో 2-3 నెలలు ఎన్నికల కూడా లేదు. ఆయన చేయాలనుకుంటే చేయొచ్చు, వాళ్ళు చేయట్లేదు. వాళ్ళంతా కుమ్ముక్క అయింది, వాళ్ళంతా ఒకటే. వాళ్ళు చేయాలనుకుంటే ఇంత టైం పట్టదు, రాష్ట్రంలో చేయొచ్చు కదా, చేయట్లేదు. వాళ్ళకి ఎలక్షన్స్ కన్నా ముందే కవితను అరెస్ట్ చేసి ఉంటే ఇంతవరకే వచ్చేది కాదు. అదే నా అభిప్రాయం. జై శ్రీరామ్, భారత్ మాతాకి. మేడం, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో బీజేపీ పార్టీ ధర్నా చేస్తా ఉన్నది. మహిళలు కూడా చాలా మంది కథలు రావడం జరుగుతుంది. ఏంటిది మీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిది బీజేపీ పార్టీ నుండి? అందరికీ నమస్కారం. నా పేరు గీతారెడ్డి నందికొండ, రాష్ట్ర మహిళా మోర్చా సెక్రటరీని. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గరగా 6 నెలలు కావస్తుంది. ఫోన్ ట్యాపింగ్ విషయం ఎన్ని రోజులుగా కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేయించారో, ఎలా అయిందో కూడా బట్టబయలేదు. అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై రేవంత్ రెడ్డి గారిపై గట్టిగా వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని మేము కోరుతూ బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక దగ్గర ధర్నా చేపట్టడం జరిగింది. వెంటనే ఇందులో బడా నాయకులు ఎంతమంది ఉన్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళది కూడా వాళ్ళు తప్పు చేశారని అర్థమవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై ప్రభుత్వం కాంగ్రెస్ అయినప్పుడు చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలి కదా, దోషులను శిక్షించాలి. ఎలాంటి చర్య ఇప్పటి వరకు తీసుకోకపోవడంపై మాకు గట్టి నమ్మకం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇందులో దోషులుగా ఉన్నారేమో, వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఎలాంటి చర్య తీసుకోవడం లేదని అనుమానం మాకు కలుగుతుంది. కాబట్టి ఇలా ధర్నా చేపట్టి ఈ రోజు చేపట్టడం జరిగింది. ఇంకా దోషులను శిక్షించకపోతే మాత్రం ఇది ఉధృతంగా చేయడం జరుగుతుంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 5 నెలల కాలం మాత్రమే అవుతా ఉంది. ఈ 5 నెలల కాలంలో 2-3 నెలలు ఎన్నికల కోడే సంబంధించిన టైం అంతా వృధా అయిపోయింది. ఈ 2 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అరెస్ట్ చేస్తుంది? ఆధారం లేనటువంటి ఈ యొక్క కేసులో ఎట్లా అరెస్ట్ చేస్తుంది అని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? అదే ఇప్పుడు బడా నాయకులు లేకపోతే మామూలు సామాన్య జనాలు కూడా ఇలాంటి తప్పులు చేస్తే అలాగే ఊరుకుంటారా? సామాన్య మానవులు ఎవరిదైనా ఇలాంటి తప్పులే చేస్తే ఊరుకుంటారా? ఎందుకంటే పెద్ద వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుని ఒకటే. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కాబట్టి వాళ్ళిద్దరు కలిసి పన్నుతున్న ఇదంతా నాటకం. అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు వాళ్ళ చేతిలో ఉన్న ప్రభుత్వం అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఆధారాలతో ఫోన్ ట్యాపింగ్ అదే దొరికినాయి కదా, దొరికినప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా. ఆధారాలు తీసుకోవాలి, వాళ్ళు ఉన్నదే ఆధారాలు తీసుకొని చేయాలి. విచారణ ఉంటుంది, దర్యాప్తు చేయాలి, దానిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు. ఆధారాలు లభించిన తర్వాత కదా ప్రభుత్వమే వాళ్ళదైనప్పుడు ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆధారాలతో పాటే ఉన్నప్పుడే బయటపడింది అంతా. ఫోన్ ట్యాపింగ్ అయిన విషయం అందరికీ తెలిసింది, అందరు ప్రజలందరూ కూడా చూసి. ఇంకా ఆధారాలు తీసుకోవాలనుకుంటే ఎంతసేపు? ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నారు. ఎవరిని దాపెట్టాలని చూస్తున్నారు, ఎవరిని కాపాడాలని చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి చర్య వెంటనే దోషులను శిక్షించాలని మేము డిమాండ్ చేసి ఈ రోజు ధర్నా చేపట్టడం. మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం కేవలం 5 నెలల టైం మాత్రమే అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెర మీదకి వచ్చి 2.5 సంవత్సరాలుగా లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి కల్వకుట్ల కవిత యొక్క అంశం ఢిల్లీ వేదికగా జరిగినటువంటి దాంట్లో సిబిఐ గానీ, ఈడీ గానీ ఎందుకు ఎంటర్ కాలేదు? అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అక్కడ ఉన్నటువంటి చర్యలు తీసుకునేందుకు ఆమెను జైల్లో పెట్టేందుకు 2.5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 5 నెలల కాలమైంది. అంత ఈజీగా టైం ఇవ్వకుండా వాళ్ళని బదనం చేయడం కరెక్టే అనుకుంటా ఉన్నాను. లిక్కర్ కేసులో దానికి కేంద్రానికి సంబంధం ఏమీ లేదు. ఎందుకంటే లిక్కర్ కేసులో సరైన ఆధారాలు దొరికినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోయింది తప్ప కేంద్రానికి లిక్కర్ కేసుకి ఏం సంబంధమే లేదు. లిక్కర్ కేసులో ఆధారాలు సరిగ్గా దొరికినప్పుడు తను పట్టుబడింది, జైలుకి వెళ్ళింది. అది ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షలు అనేది ఎంత వాస్తవమో ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఎవరైతే ఉన్నారో వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోయినా కేంద్రంలో మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత ఆ విషయం కూడా వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత ఆధారాలు పక్కా ఉన్న తర్వాత వీళ్ళు కూడా అందరూ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైతే ఉన్నారో, ఎంత పెద్దవారైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకు పోవడం ఖాయం, శిక్షకు అర్హులు అవ్వడం ఖాయం. మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి?
ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా, ఎందుకంటే ఎంత పెద్ద మంది ఇందులో రాజకీయ నాయకులు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, అందరి జీవితాలు నాశనం కదా. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎంతటి ఏమంటారు అనూహ్యమైన చర్య ఇది. అలా చేయవచ్చు, వేరే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంతటి దుశ్చర్య. అలాంటిది చూస్తూ కూడా ఇంత ఆధారాలు ఉన్నా కూడా ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై కాంగ్రెస్ పై మేము నిరసిస్తూ వెంటనే మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి వెంటనే శిక్షులను వెంటనే అరెస్ట్ చేసి వారికి సరైన శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాం. ఇలా ప్రధానంగా ఈ ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ ఒకటే విషయం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 5 గ్యారంటీలు చెప్పి పవర్లోకి వచ్చిందో 5 గ్యారంటీల ఒకటో రెండో ఇంప్లిమెంట్ చేసి అట్లానే 420 హామీలు ఏదైతే ఇచ్చిందో ఒక్కటి కూడా దాన్ని చేయలేదు. ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైతే ఎంపీ సీట్ల గురించి ఏదైతే చేసిందో వాళ్ళు అది చాలా తప్పు చేసినారు. ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో మనము మొన్న ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు దొరికినారు. ఆ విషయం కాకుండా ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈయన దొరికినారు. ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. అండ్ దీనిలో నువ్వు నన్ను సేవ్ చేయి, దానిలో నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు రేపు 2 జూన్ రోజు సోనియా గాంధీ గారు ఎలా చీఫ్ గెస్ట్ లాగా ఉంటారో రేపు అదొక అధికారికంగా చేయబడిన ప్రోగ్రామ్. ఇప్పుడు 17 సెప్టెంబర్ రోజు మేము కూడా తెలంగాణ ఫార్మేషన్ డే చేసినాం. ఆ రోజు మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, హోంమంత్రి గారు వచ్చారు. జేపీ నడ్డా గారు ఎప్పుడు వచ్చి కుర్చీ మీద పైన కూర్చోలే. సో ఇది ఒక గవర్నమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్ కాబట్టి సోనియా గాంధీ గారు ఎలా వచ్చి అక్కడ చీఫ్ గెస్ట్ లాగా ఉంటారు అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. సోనియా గాంధీ గారు 1200 యూత్ ఏదైతే సూసైడ్ చేసుకొని కానీ చాలా మంది కాల్పులలో కానీ చనిపోయినారో వాళ్ళని చూడడానికి ఎప్పుడు రాలే. కానీ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయిన 10 సంవత్సరాలకు ఎలాగైతే వస్తుందో దాన్ని మేము ఖండిస్తున్నాం. అండ్ అది రాంగ్ అని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు ఈ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు? అంటే ఒకటే అన్న, రేవంత్ రెడ్డి గారిని పట్టుకున్న ఫోర్ నోట్ ఏదైతే కేసు ఉందో దాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ లోనే పట్టుకున్నారు. ఇప్పుడు ఏదైతే సేమ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే అక్కడ సాక్ష్యం లాగా చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు మాకు ఇక్కడ సపోర్ట్ చేయండి, మేము మీకు ఇక్కడ సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వీరందరే కదా ఆఫీసర్స్, ఆ కేసు డీల్ చేసిన వాళ్ళైనా కానీ ఈ కేసు డీల్ చేసిన వాళ్ళైనా కానీ. 9th రోజు ఏదైతే వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారో, ఎవరైతే రాధాకిషన్ రావు గారు కానీ వీళ్ళని అదుపులోకి తీసుకున్నారో, నిన్నటి వరకు ఎందుకు ఆ స్టేట్మెంట్ని బయట పెట్టలేకపోయినారు? రేవంత్ రెడ్డి గారు ఇన్ని స్పీచ్లు ఇచ్చినారు, ఎన్నిసార్లు మీడియా మీదకి వచ్చారు, ఎందుకు చెప్పలేకపోయినారు? ఏ పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరు వచ్చి ఎందుకు బయట పెట్టలేకపోయినారు? మేమేమంటున్నామంటే ఇది ఒక కుట్ర జరుగుతుంది. ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు, ఎప్పుడు భట్టి గారు కానీ ఎవరో 2 మినిస్టర్లు ఉంటారు, నిన్న ఒక్కరే వెళ్ళారు. మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే ఉన్నాయి. సోనియా గాంధీ గారు సోనియా రేఖ అనేది రేవంత్ రెడ్డి గారు చుట్టూ గీసేసినారు. ఆ రేఖను దాటి రేవంత్ రెడ్డి గారు పోతే సీఎం కుర్చీ కూడా ఉండదు. అదే మేము దాని మీదనే మేము ప్రజల్లోకి చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటుంది మీ బీజేపీ పార్టీ? మేము బీజేవైఎం ఏదైతే ఉన్నామో మేమంతా యువకులం అన్నా, మా అందరికీ ఉద్యోగాలు కానీ తెలంగాణ యువతకి ఉద్యోగాలు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే చెప్పిందో అది చేయకపోతే మా పార్టీ వాళ్ళు ఇంకా మమ్మల్ని చెప్పి ఆపుతున్నారు. మేము అందరం వీధుల్లోకి వస్తాం, అసెంబ్లీ ముట్టడి చేస్తాం, సెక్రటరియట్ ముట్టడి చేస్తాం. మా మహేందర్ గారు ఎవరైతే మా ప్రెసిడెంట్ ఉన్నో ఒకటే చెప్పారు, కొన్ని రోజులు ఆగండి, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాము. మొన్న మేము అసెంబ్లీ ముట్టడి చేస్తే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసినారు. డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వలేదు, స్కూటీ ఇస్తున్నారు, స్కూటీ ఇవ్వట్లేదు, ఇన్ని ప్రామిసెస్ చేసినారు. మోడీ కూడా చెప్పింది కదా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. మోడీ 15 లక్షలు ఏదైతే ఇస్తున్నారు ప్రతి బ్యాంక్లో, ప్రతి గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉందో ప్రతి విలేజ్లో కానీ ఎవరికైతే చేరినాయో. ఇప్పుడు ఇండియా ఎకానమీ ఇన్ఫ్లేషన్ ఏదైతే అయిందో అదే కాకుండా ఇప్పుడు మనం ఇండియా బయటికి వెళ్తే ఒక భారతీయుడికి ఏదైతే రెస్పెక్ట్ దొరుకుతుందో, ఒక 2 దేశాల మధ్యలో యుద్ధం జరిగితే రష్యా యుక్రెయిన్ మధ్యలో భారతదేశం ఏమంటుంది అని ప్రతి దేశం చూస్తుంది. ముందు మన్మోహన్ సింగ్ గారు కానీ ఎవరో కానీ వెళ్ళి ఒక స్టేజ్ మీద నించుంటే ఎవరు లేచి చూసేవాళ్ళు కూడా కాదు. ఇవాళ భారతదేశం ప్రధాని వెళ్తే కానీ రష్యా ముఖ్యమంత్రి కానీ యుఎస్ కానీ వీళ్ళంతా సూపర్ పవర్స్ కదా, ఎందుకు భారతదేశం మీద అంత రెస్పెక్ట్తో చూస్తుంది? మోదీ గారు భారతదేశంని అంత సెక్యూర్గా సేఫ్గా మేము లేకుండా మీరు ఏమి చేయలేరు. భారతదేశము ఈ అంతర్జాతీయంగా ఏదైతే అవుతుందో టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ ఏదైతే వరల్డ్ పీస్ కానీ అఖండ భారత్ ఏదైతే అంటున్నాడో వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, దానికి ఇండియా ఈజ్ ద టార్చ్ బేరర్. మోదీ గారు అది చెప్పిండు. 15 లక్షలు ఎలా జరిగినాయి అదంతా లెక్క ఎప్పుడైనా ఫుర్సత్గా కూర్చొని నేను చెప్తా. ఇన్ఫ్లేషన్ బట్టి కానీ మిగతా అన్ని బట్టి ఎట్లా 15 lakhs ఒక్కొక్కరికి జరిగినాయి. ఈ రోడ్లు చూస్తలేమా, ఎయిర్పోర్ట్లు చూస్తలేమా? 65 yearsలో 65 yearsలో 70 ఎయిర్పోర్ట్స్ అయితే లాస్ట్ 10 సంవత్సరాలలో 70 ఎయిర్పోర్ట్స్ అయినాయి అన్న. ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు 2014 వరకు అయినాయో దానికి 1.5 times ఎక్కువైనాయి. అవన్నీ ఊరికేనైతే కాదు కదా, మనందరం తిరుగుతున్నాం కదా రోజు.
సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా మోడీ గవర్నమెంట్ చేసింది ఇప్పటి వరకు 2014 వరకు ఎవరైతే పాలించి ఎవరు చేయలేకపోయినారు. అది ఒకటే కాదు, 5 నెలల టైం అవుతా ఉందిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి టైం కావాలి కదా. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో కేవలం ఇప్పటికే 3 నెలల టైం ఎలక్షన్లో కోరుతున్న సరిపోయింది. కేవలం ఉన్నటువంటి పరిపాలన 2 నెలలు అవుతా ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం సబబే అంటవా? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు, కరెక్ట్ టైంలో అడిగారు. December 9th రోజు నేను ప్రణాళిక స్వీకారం చేస్తా, మీ అందరి లోన్ నేను మాఫీ చేస్తా అని నేను చెప్పలే కదా. సీఎం గారు చెప్పారు కదా. ఇప్పుడు సీఎం ఏదైతే అప్పుడు సీఎం లేదో చెప్పింది కదా, అందుకే అడుగుతున్నాం మేము. 150 days అయిపోయినాయి, మొన్న 100 రోజులు అయినాయి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఆల్మోస్ట్ 200 రోజులు అయిపోతుంది. 5 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, కంట్రీ సేఫ్ ఉందా, సిటీ సేఫ్ ఉందా, ఎన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతున్నాయి, రోడ్లు వర్షం పడితే రోడ్లు నిండిపోతున్నాయి, ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఇదంతా ఎవరు చూడాలి? వీళ్ళంతా అదంతా వదిలేసి ఓన్లీ ఒకటే. ఇప్పుడు నిరుద్యోగులు అంటే ఎవరన్నా తెలంగాణ యూత్ అంతా నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి మినిస్టర్ పిల్లలు కానీ, సీఎం పిల్లలు కానీ, ప్రతి ఇప్పుడు ఆ కాంగ్రెస్ లీడర్స్ అంతా పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి. మరి మా ఉద్యోగాల సంగతి ఎవరు చూస్తారు? మేమంటే భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కాదు, ప్రతి తెలంగాణ యువత ఉద్యోగాల సంగతి ఎవరు చెప్తారు? మీరు చెప్పాలని మేము అడుగుతున్నాం.